నమస్కారం జగన్ గురూజీ గారు. నమస్తే అమ్మా. మీరు ఇందాక ఒక ఎపిసోడ్లో చెప్పినట్టు నాకు గుర్తు సార్. ఇంటర్మీడియట్కి వచ్చినప్పుడు పిల్లల్ని అప్పుడు ఫోకస్ చేసేవాళ్ళు పేరెంట్స్. ఈ ఏజ్ అనేది ఒకటి ఉంటుంది, ఆ టైంలో మనం కొంచెం ఫోకస్గా చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే 6-7 ఆ ఏజ్ నుంచే పిల్లల్ని అసలు ఏం చేస్తున్నాడు ఒంటరిగా, బాత్రూంలో ఇంతసేపు ఎందుకు టైం స్పెండ్ చేస్తూ ఉన్నాడు, మొబైల్లో ఎందుకు ఎక్కువ అడిక్ట్ అయ్యి వేరే వీడియోస్ ఎందుకు చూస్తూ ఉన్నాడు, వీటికి ఎందుకు అడిక్ట్ అయ్యాడన్న పాయింట్ ప్రతి పేరెంట్ ఆలోచించాల్సిన అవసరం వస్తూ ఉంది. పేరెంట్స్ ఇది బయటికి చెప్పుకోలేరు, ఇంకొకరితో డిస్కస్ చేయలేరు, చాలా పెయిన్. దేనివల్ల పిల్లలకు అటువంటి మానసిక దౌర్బల్యం పట్టింది అంటారు? చాలా సెన్సిటివ్ ఇష్యూ ఇది. ఏ తల్లిదండ్రులు కూడా వచ్చి బయటికి మా అబ్బాయి ఇలా చేస్తున్నాడు, ఇలాంటివి చూస్తున్నాడు, ఇలా ప్రవర్తిస్తున్నాడు, నాతోనైనా ఇలాంటి టచ్లో ఉంటున్నాడు, కొంచెం అబ్యూజ్గా అనిపిస్తుంది అనేటువంటివి చెప్పటానికి ఇష్టపడరు. ఎక్కడో ఒక తల్లి నిజంగా పిల్లల మీద ప్రేమ కలిగి లేదు పిల్లల్ని బాగుకోరే వాళ్ళు వచ్చి మాలాంటి వాళ్ళకి కొందరు చెప్తుంటారు. ఈ విషయానికి ముందు ఒకటి చెప్తాను. నేను ఒక స్కూల్ నుంచి నాకు ఫోన్ వచ్చింది, గురూజీ మీరు రావాలా మా స్కూల్కి ఇప్పుడే అని. ఏంటంటే మీరు రాండి మాట్లాడతామన్నారు. వెళ్ళాను. ప్రిన్సిపల్ రూమ్లో ప్రిన్సిపల్ చైర్లో కూర్చున్నారు. ఎదురుగా ఒక టీచర్ ఉంది, ఈ బాబు ఉన్నాడు, ఆ బాబు పక్కన పేరెంట్స్ ఉన్నారు. ఈ బాబు క్లాసు 7th క్లాస్. అది నేను పోయేటికల్లా అక్కడ ఉన్నటువంటిది కట్ చేస్తే సీన్ ఏంది అంటే, ఆ అబ్బాయి స్కూలు బాత్రూముల దగ్గర ఈ టీచర్ బొమ్మ వేసి పేరు రాసి అబ్యూజ్డ్గా ఒక ఫిగర్ లాగా వేసి పేరు రాసి ఈ అబ్బాయి ఐ లవ్ యూ అని రాసినట్టు రాశాడు. ఇప్పుడు దీన్ని దండించడానికి కాని పని. ఆ బొమ్మ వేసిన ఆ టీచర్ కూడా ఏమంటుందంటే, వాడి ఏజ్ కాదు నేను తప్పడటానికి, కానీ వాడిని ఎట్ట సరి చేయాలండి, అసలు వాడు ఈ ఏజ్కి అట్లుంటే ఎట్లా అండి అని ప్రిన్సిపల్గా చెబితే ప్రిన్సిపల్ పేరెంట్స్ని పిలిస్తే అప్పుడు యూనిక్గా వాళ్ళందరూ ఆలోచించి మనం జగన్ గురూజీని పిలుద్దామని పిలిచారు. అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే ఏంటి అంటే మనం ఉంటదేమో కాదు, నేను లైవ్గా చూసిన విషయం చెబుతున్నా. వాడికి అలాంటి ఆశ, అభిలాష, ఇష్టం అన్నమాట. అలాంటివి 7వ క్లాసుకే అలాంటి ఆలోచనలు వస్తున్నాయి అన్న దాని మీద మనం మాట్లాడుకోవాలి. ఫస్ట్ నేను కోరేది ఏంటంటే, సమాజంలో ఒక ఆహారం వల్ల కూడా హార్మోన్స్ అగ్రెసివ్గా అడ్వాన్స్డ్గా వాటి నేచర్లోకి వచ్చేస్తున్నాయి. పేరెంట్స్ గమనించాల్సిన విషయం. వయసు కంటే ముందే కోరిక అన్న ఆలోచన పుడుతూ ఉంది. మన దురదృష్టం ఏంటంటే ఆహారము పట్ల ఎట్లా జరుగుతుంది, ఇన్ ద సేమ్ టైము వాళ్ళు చూస్తున్న వీడియోలో సినిమాల్లోనో అవంటే ఏంటి, ఆ సెక్సువల్కు సంబంధించిన ఆకర్షణను కలిగించేటువంటి సినిమాల్లో అవ్వచ్చు, వీడియోలు అవ్వచ్చు, కొంచెం ఫోన్లపై ఎక్కువగా నాలెడ్జ్ ఉన్న పిల్లలైతే ఇంకొంచెం చూడటం కావచ్చు. దాని అవసరం ఏంటి? ఫస్ట్ మనలో కలుగుద్ది అది కావాలని. అసలు మనలోనే కనకపోతే ఆ టీవీలో ఉంటే ఏంది, ఫోన్లో ఉంటే ఏంది. అంటే మన పిల్లల్లో ఏం జరగాలి అంటే, హార్మోన్స్ని ఏజ్ ప్రకారంగా వచ్చే మార్పులనేమో ఆరోగ్యమైన మార్పులు అంటాము. అవును, ఏజ్ కంటే ముందు కానీ ఏజ్లో రావాల్సినవి రాకపోతే తర్వాత ఎప్పుడో వస్తేనో ఇదేదో కొంచెం డిఫాల్ట్ అనారోగ్య సమస్యగా పరిగణిస్తాం. ఇప్పుడు మనం మాట్లాడుకొని అడ్వాన్స్డ్గా వస్తున్నాయి పిల్లలకి. దీనికి ముందు చెప్తానమ్మా. పాప క్లాస్ 5వ క్లాస్ మెచ్యూర్ అయింది. ఏం చెప్పమంటారు చెప్పండి? ఎక్కడొస్తుంది? అమ్మాయి చూయించుకునే గైనిక్ డాక్టర్ చెప్పారట, ఈ పాలు మార్చండి అమ్మ, వాళ్ళు గేదెలకి ఇచ్చే ఇంజెక్షన్ల పాలు వల్ల ఈ ఆడపిల్లల జీవితంలో కూడా ఆ పాలల్లో హార్మోనల్ని అగ్రెసివ్గా అడ్వాన్స్డ్గా ఫలదీకరణం చెందించేటువంటి స్థాయి వచ్చింది అని చెప్పారు. ఈ తల్లిదండ్రులు ఏం చేస్తారండి దానికి? అంటే మన గేదెను పెంచుకోలేరుగా కూతురు పాల కోసం. అంటే ఎక్కడుంది? వ్యవస్థలోనే సమస్య ఉంది. ఇది నేను ఎప్పుడు అడిగేదే, పిల్లవాడికి నువ్వు ఏం చేయకూడదు అన్నీ చేసి నువ్వు అనుకున్నట్టు వాడిని చేయమంటున్నావు. నాకు ఇప్పటికి కూడా నేను పిల్లల విషయంలో చాలా శ్రద్ధగా మాట్లాడతా, ఇష్టంగా మాట్లాడతా, నొక్కించి మాట్లాడతా. పిల్లలు చేసే తప్పులు ఉన్నాయి, నేను లేవన్నా. ఆ తప్పులు కారణాలు ఎవరు అని ఎత్తుక్కోవాలి మనం. ప్రభుత్వం, సమాజం, కుటుంబం. నాకు ఆకలేసినప్పుడు ఎదుగుతాను ఏం తినాలి అని. అప్పుడు చెడు తింటానా మంచి తింటానా తర్వాత విషయం. నా ఆకలి ఇలాంటి వాటిపై ఆకలి కలుగుతుందా యువకుడికి చిన్నప్పుడే అంటే, ఆలోచన వస్తుందంటే ఇవి ఎక్కడ దొరుకుతాయి? ఇప్పుడు మా చిన్నప్పుడు ఫోన్ లేదు మాకు. మేము ఏదైనా చూస్తే ఇలాంటివన్నీ చూస్తే ఎవరిదైనా చూడాలా, లేకపోతే ఎట్టుండదో, సినిమాలకు పోతే ఒక వాల్ పోస్టరో ఏదో జ్యోతి చిత్రాన్ని పుస్తకాలు అందులో చూడాలా. ఇప్పుడు పిల్లలకి అందుబాటులో ఉన్న సెల్ ఫోన్లో లైవ్గా ఉన్నాయి. మన దురదృష్టం అనాలా దాన్ని.
దానివల్ల అడ్వాంటేజెస్ కంటే డిసడ్వాంటేజెస్గా వాడుకోవటం ఎక్కువ ఉంది వాళ్ళ యూత్ వైస్. ఇప్పుడు సెల్ ఫోన్ వాడటంలో నాకంటే బాగా మా అబ్బాయి అడ్వాన్స్డ్గా ఉన్నాడు. అంటే మా జనరేషన్కి ఫోన్కి అంత కనెక్టివిటీ లేదు. ఫాస్ట్గా వాళ్ళకి టెక్నాలజీ తెలుస్తుంది. కాబట్టి మన పిల్లల్లోనే మార్పు రావాలా, పరిణితి రావాలా. అంటే ఇప్పుడు ఒకటేం చెప్పదలుచుకున్నానంటే ఆహారం యొక్క సవ్య మార్గం లేకపోవటం, హార్మోన్లపై వాడేటువంటి ఉత్పత్తి వల్ల వచ్చేటువంటి ఆహారాలు తినటం వల్ల జరుగుతుంది. 3, అటువంటివి పిల్లలకి కనిపించేటట్టు సులభమైన మార్గాలన్నీ చేతిలోకి వచ్చేసాయి. కాబట్టి ఇక్కడ ఎథికల్గా మనం మేనేజ్ చేయాలి, కానీ టెక్నికల్గా మేనేజ్ చేద్దామంటే ఫెయిల్ అవుతాడు పేరెంట్స్. టెక్నికల్గా ఏం చేయగలరు, మీరు ఫోన్ లాగా అవతల పెట్టగలరు. చైల్డ్ ఇప్పుడు కొన్ని ఏదో మొన్న యూపీనో ఎక్కడో చెప్పేశారు, ఫోను పిల్లలకి లేదు అని, నాట్ అలౌడ్ అని. అది ఎంతకాలం చేయగలం? ఇప్పుడు మన తెలంగాణలో మందు లేదంటే బేదరబోయి దాకా వస్తున్నారు. నువ్వు కంట్రోల్ చేయాల్సింది ఎక్స్టర్నల్గా కాదు, ఇంటర్నల్గా. నువ్వు మార్పు తేవాల్సింది ఇంటర్నల్గా, మెంటల్గా, ఫిజికల్గా. పిల్లవాళ్ళలో అలాంటివి జరగడానికి కారణాలైన వాటిని ఆపగలగడము, వాటి యొక్కపై మనోవ్యవస్థలో సవ్యమైన మాటలను నేర్పటం. అందుకే ఎప్పుడు కూడా చిన్న పిల్లలు తల్లిదండ్రులకు అందుబాటులో ఉంటే వాళ్ళ యొక్క ఫిజికల్ చేంజెస్ని, మార్పులని, వాళ్ళ టచ్ని, వాళ్ళ చూపుల్ని తేడా ఉందా లేదని చెప్పగలిగే తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు నెమరవేస్తూ ఉండాలి. అన్నిటికంటే ముఖ్యమైనది వాళ్ళకి దేనిపై శ్రద్ధ పెట్టాలో ఆ శ్రద్ధని మనం ఎక్కువ పెట్టించగలగటం ఒక మంచి పాయింట్. చదువుకునే వయసులో వ్యాపారం అక్కర్లేదు, సంసారం అక్కర్లేదు. అప్పుడు వాళ్ళకి చదువే జీవితం అనేటువంటి కోణాన్ని మనం వృద్ధి చేయాలి, చూపించగలగాలి. వాళ్ళ గమ్యం ఏమిటి, వాళ్ళ లక్ష్యం ఏమిటి, దానికి వచ్చే డిస్ట్రాక్షన్స్, అవరోధాలు ఏమేమి ఉంటాయి, పరిచయాలు, ఫోన్లు, డబ్బులు, రిలేషన్స్, ఇవన్నీ ఎలా ఉంటాయని వాళ్ళలో ఒక చైతన్యం, మోటివేషన్ అంటాం కూడా, చైతన్యం తేవాలి. ఇప్పుడు మా అబ్బాయిని నేను బెంగళూరు మెడికల్ కాలేజీకి పంపించాను. పంపే ముందు ఒకటే చెప్పా, నువ్వు పోతుంది దేనికి అని అడిగా. చదువుకోవటానికి నాన్న, డాక్టర్ కోర్స్ కదా. అది గుర్తుండాలి. అక్కడ నీకు చాలా పరిచయాలు ఉంటాయి, అవి నీ చదువుని జడగొట్టకూడదు. ఏవో కొందరు ఫ్రెండ్స్ అవుతారు, వాళ్ళ వల్ల కొన్ని అలవాట్లు నీ చెంతకు రావచ్చు, నువ్వు స్వీకరించగలవా లేదో చూసుకోవాలి. నువ్వు చేసే ప్రతి ఎఫెక్ట్ నా మీదకి వస్తుంది, నా సెంటర్ మీదకి వస్తుంది, నా తల్లిదండ్రులపై వస్తుంది, నాపై వస్తుంది. అంటే నువ్వు ఏదైతే ఏ వయసులో చేయాలో ఆ వయసులోది ముందుగా చేయటం వల్ల వచ్చే నష్టాలు, 1 నీ చదువు పోద్ది, 2 మా యొక్క కుటుంబ వ్యవస్థలో మాకు తెలియని ఒక అస్తవ్యవస్థత ఏర్పడుతుంది. కాబట్టి నువ్వు ఒక మేజర్ అయ్యావు, మేము కాదనట్లా. నువ్వు స్వతంత్రుడివి, ఒక ఉద్యోగం, ఒక వ్యాపారం వచ్చాక ఆలోచించుకోగలిగే స్థాయి ఉంటుంది, చదువు అయిపోయి ఉంటుంది. అప్పుడు చేయవలసి ఇప్పుడు చేయకుండా ఉండగలుగుతావని ఆశించి నిన్ను పంపుతున్నా. ఇది నా కొడుకు నేను బస్సు ఎక్కించి పంపేటప్పుడు చెప్పిన మొదటి అర్ధగంట పాఠం. చెప్పినా వాళ్ళ కళ్ళ ముందు ఎన్నో వస్తాయి, ఎప్పటికప్పుడు మనం అబ్జర్వేషన్ చేస్తూ, అవగాహన కలిగిస్తూ, ప్రేరణ కలిగిస్తూ, వాళ్ళకి ఎటుపై ప్రేరణ కలుగుతుందో వాటిని కొన్ని మార్పులు తెచ్చుకుంటూ, అవసరమైతే మన కుటుంబ వ్యవస్థని వివరిస్తూ టైం ఇవ్వాలి. మళ్ళీ ఇక్కడ కూడా అందుకే మేము నెలకు ఒక రోజు వెళ్ళి వస్తాం పిల్లల దగ్గరికి. ఇప్పుడు మాకు డబ్బు కాదు, వాళ్ళ లైఫ్ ముఖ్యం. మాకు టైం కాదు, వాళ్ళ లైఫ్ ముఖ్యం. మాకున్న యోగా సెంటర్లే ముఖ్యం కాదు, అంతకంటే ముఖ్యం ఇప్పుడు మా పిల్లలకు మేము టైం ఇవ్వటం ముఖ్యం. ప్రతి తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోండి, పిల్లల్లో ఒక చెడు సెక్సువల్ కావచ్చు, కొన్ని రకాల బ్యాడ్ హ్యాబిట్స్ మొదలవుతున్నాయి స్కూళ్ళల్లో కూడా. ఎలాంటివంటే అబ్యూజ్డ్ వర్డ్స్, థింగ్స్ చేయటము. 3 డ్రగ్స్కి ఎడిక్ట్ అవ్వటము. ఇటువంటి వాటిపై అవగాహన స్థాయి ప్రభుత్వాలు, పోలీసులే చేయటం కాదు, ఇంట్లో తల్లిదండ్రులు ఫస్ట్ మన కుటుంబానికి మన పిల్లల్ని దగ్గరగా ఉంచితే మన స్థాయికి మించి చేస్తున్నామా, మన స్థాయి దారి తప్పి చేస్తున్నామా అన్నది వాళ్ళకి ఎప్పటికప్పుడు మనం అందుబాటులో ఉంచాలి. 2 వాళ్ళ ఆహారంలో మార్పులు తేవాలి. మానసిక ఆహారం మార్పు తేవాలి, శారీరక ఆహారం మార్పు తేవాలి. శారీరక ఆహారం ఏమిటండి, తినే వాటిల్లో, ఉండే వాటిల్లో అటువంటి కోరికలు కలిగించే సింథటిక్ ఫుడ్, ఈ ఫాస్ట్ ఫుడ్లు, అబ్యూజ్డ్నెస్ని, ఇగోనెస్ని, రజోగుణాన్ని కలిగించేవి, సత్వతత్వాన్ని తగ్గించేవి ఎక్కువ అవుతున్నాయి పిల్లల్లో. అందుకే పిల్లలు తల్లిదండ్రులు తరువాత స్నేహం వల్ల పాడైపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, స్నేహం వల్ల అలానే బాగుపడ్డోళ్ళు ఉన్నారు. అందుకే మనం మన పిల్లవాడు ఎలా ఉంటున్నాడు కాదు, మన పిల్లలు ఎవరితో ఉంటున్నారు అన్నది కూడా మనదే బాధ్యత. అది అమ్మాయినా అబ్బాయినా. ఇప్పుడు నాకు నా మైండ్లో ఎప్పుడు కూడా జెండర్ మీద లేదు, జెండర్ ఎఫెక్ట్ ఉంటుంది, దాన్ని కూడా వీడు బ్యాలెన్స్ చేసుకోగలగాలి ఎవడైనా సరే. అందుకే తల్లిదండ్రులు చేర్చాం కదా, చదువుకుంటున్నాడు కదా, డబ్బులు కట్టేసాం కదా, మార్కులు వస్తున్నాయి కదా, వీటి కంటే ముందు
మనము ఎంత సమయం ఇస్తున్నాం, ఎన్నిసార్లు వాళ్ళతో మనం గడుపుతున్నాము, వెళ్ళి ఒక డే వాళ్ళ కాలేజీతో వాళ్ళ పిల్లలతో వాళ్ళు గడపగలిగేది ఏమైంది? ఓకే, వాళ్ళలో ఆ భావాలు ఉంటే మనం ఉన్న ఓపెన్నెస్ని బట్టి మనకు చెబుతారు. మనం వెంటనే దానికి ఒరే ఇంకా టైం ఉందిరా, చదువుకోండిరా ముందు అని చెప్పగలుగుతాం. అసలు వాళ్ళు చేస్తుంది మనకు తెలియకపోతే సరిచేసేది ఎవరు? వాళ్ళు చేస్తుంది సరా కాదని నిర్ధారించేటువంటి నిజమైన వాళ్ళ వ్యక్తులు ఎవరు? మీరే పోకపోతే అది తప్పో రైటో అసలు ముందు మీరు గ్రహిస్తే కదా. అందుకే తల్లిదండ్రులు ఎప్పుడు పిల్లలతో ఉండాలి. ఇది ఈ దేశంలోనే అద్భుతం జరుగుతుందండి. అందుకే ఈ దేశంలో పిల్లవాడి చేతిలో పెన్ను ఉందేమో, పుస్తకం ఉందేమో, సెల్ ఫోన్ ఉందేమో, కొన్ని దేశాలకు పోతే పిల్లల చేతుల్లో గన్నులు ఉన్నాయి. ఇంకా నా దేశం, నా భారతదేశం, నా భరతభూమి, నా భారతదేశంలో ఉన్న మాతృమూర్తులు ఎవరు పిల్లలకి ఇంకా చేతిలో గన్నులు పెట్టలా. మనం అదృష్టవంతులం. ఉన్న చిన్న సమస్యలు మాట్లాడుకుంటున్నాం. కాబట్టి తల్లి ఎప్పుడు కూడా బిడ్డలకి, తండ్రి ఎప్పుడు కూడా బిడ్డలకి వాళ్ళల్లో కలిగి ఈ భావాలన్నీ అలా ఆటోమేటిక్గా సమిసిపోవాలంటే వాళ్ళ నిజమైన జీవిత గమ్యాన్ని వాళ్ళ ముందు ఎప్పుడు పెడుతూ ఉండాలి. నువ్వు ఎందుకు ఇలా తెలుసా? నీ కాలేజీలో నువ్వేం సాధించాలో తెలుసా? ఇలా వాళ్ళని ఎప్పటికప్పుడు అలాంటి ప్రేరణాత్మకమైన వ్యక్తులను పరిచయం చేయటం, వాళ్ళని కలపటం, మాట్లాడించడం చేయాలి. పర్పస్ని గుర్తు చేస్తూ ఉండాలి. వాళ్ళ భావాల్లో ఉంచాలి, వాళ్ళ ఆలోచనలో ఉంచాలి, వాళ్ళ మాటల్లో ఉంచాలి, వాళ్ళ ప్రవర్తనలో ఉంచాలి, అన్నీ చేయాలి. అది తల్లిదండ్రుల బాధ్యత. కాబట్టి వాళ్ళకి సెక్స్ లైఫ్ అనేది ప్రతి వ్యక్తి జీవితంలో ఉంటుంది. అది ఎప్పుడుంది, ఎలాంటిది ఉంది, ఎందుకుంది, అది మనకు తెలియాలి. ఎగ్జాక్ట్లీ. అది తెలియట్ల పిల్లలకి. కాబట్టి ఒక వయసు వచ్చి పెళ్లి చేశాక సెక్స్ లైఫ్ లేదంటే భార్య వెళ్ళిపోద్ది. చదువుకునేటప్పుడు దాని మీద ఆలోచన ఉందంటే చదువు వెళ్ళిపోద్ది. అందుకే ఈ పిల్లలకి ఆ యొక్క సమయస్ఫూర్తి, ఆ యొక్క జ్ఞాన విచక్షణత నేర్పగలగటమే జీవిత పాఠం తల్లిదండ్రులు నేర్పాలి. మన అదృష్టం ఏంటంటే స్కూల్లో చెప్పరు, మనం ఒక్కడమే చెప్పాలి. అదే అదృష్టం అన్న. ఎందుకన్నానంటే వాళ్ళు ఒకటి చెప్పి మనవాడు చెప్పేది లేదు. మనం ఏం చెప్తామో అదే మన పిల్లలకి ఎక్కుతుంది. మనం ఏం చెప్పాలో అది చెప్పాలి, ఎప్పుడు చెప్పాలో అప్పుడు చెప్పాలి, ఏ ఏజ్కి ఏం చెప్పాలో అది. ఇదే విషయం మా అబ్బాయి నేను మా హౌసింగ్ బోర్డులో ఉన్న స్కూల్కి పంపేటప్పుడు నేను చెప్పాల. వయసు వచ్చి ఇంటర్మీడియట్ అయిపోయి ఒక డాక్టర్ కోర్స్ చేయడానికి పోతున్నప్పుడు చెప్పాను. అంటే ఇప్పుడు అర్థమవుతుంది మన పిల్లలతో మనం ఉండడంలో మొదలవుతుంది. కాబట్టి తల్లిదండ్రులు ప్రధానంగా ఈ ప్రపంచంలో పుస్తకాలు మార్చలేని జీవితాన్ని తల్లిదండ్రులే మార్చాలి. స్కూళ్ళు, కాలేజీలు చెప్పలేని విషయాలు తల్లిదండ్రులే చెప్పాలి. కాబట్టి వాళ్ళల్లో కలిగే సెక్స్ ఆలోచనలకు తగ్గ బయట ఆహారము పెట్టద్దు. వాళ్ళకి మానసికంగా అలాంటి వీడియోల్లో చూడకుండా ఉండగలిగేటువంటివి, అనిపించకుండా ఉండగలిగేటువంటి విధంగా తల్లిదండ్రులే మానసిక ఆహారం పెడుతూ ఉండాలి, అంటే మోటివేట్ చేస్తూ ఉండాలి. అన్నిటికంటే ముఖ్యమైనది ఏదో ఒక గొప్ప గురువుతో ఉంచడం నేర్పాలి. యూత్ అయినాక బాగా గుర్తుపెట్టుకోండి, ఏదో ఒక నిజమైన గురువుతో. అంటే గురువు అంటే స్వామీజీలని నేను అన్నమ్మ, మంచి గురువు, మంచి వ్యక్తి, మంచిగా అసలు వాళ్ళతో ఎప్పుడైనా సంస్కారయుతంగా మాట్లాడగలిగే ఒక సాంగత్యాన్ని నేర్పాలి పిల్లలకి. వాళ్ళ ఫ్రెండ్స్ కాకుండా ఇవాళ ఎవ్వరికీ లేదు, ఎవరితో ఉండట్లా. అందుకే పిల్లలకి దినచర్యని చాలా అద్భుతంగా నేర్పాలి. మనం చెప్పినట్టుగానే పర్పస్ని ఎప్పుడైతే ఏ ఏజ్కి తగ్గ పర్పస్ని ఆ ఏజ్లో పేరెంట్స్ గుర్తు చేస్తూ ఉంటే వాళ్ళ ఆలోచనలు, వాళ్ళకు వచ్చే థాట్స్ ఏవైతే ఉంటుంటాయో షిఫ్ట్ అవ్వకుండా ఉంటాయి. మనకంటూ ఒక పర్పస్ ఉంది అన్న దాని మీదే వాళ్ళ పనులు మొదలవుతూ ఉంటుంటాయి. ఇది విశ్వ సమస్య. ఏ యూత్లైనా ఆ వయసు ప్రకారంగా వస్తుంటాయి. ఆ వయసులో కంటే ముందు వస్తున్నప్పుడే మనకి సమస్య. ఎగ్జాక్ట్లీ, అదే పెద్ద ప్రాబ్లం అవుతుంది. అందుకే ఇప్పుడు పిల్లలు ఫోన్ చూస్తూ ఉంటారు, మనం బాగానే దాన్ని ఆపేస్తారు. అసలు ఆ సెక్స్ వీడియో నేను అన్నాను, వల్గర్ వీడియో అన్నాను, ఏదైనా ఆపుతున్నారు అంటే ఏంటి? వాళ్ళకి లోపల ఏదో ఉన్నది, ఎక్కడా దొరకంది ఇక్కడ దొరకదు. అందుకే నేను ఎప్పుడు చెబుతాను, నాకు చాలా ఇష్టమైంది, నా కొడుకుని వాళ్ళ అమ్మతో ఉంచుతాను ఎక్కువ. వాళ్ళ అమ్మకి చెప్తాను, వాడి దగ్గరికి తీసుకో, వాడిని మాట్లాడుతుండు, వాడికి ఒక అద్భుతమైనటువంటి స్పర్శ ఇవ్వు, మాతృత్వపు స్పర్శ ఇవ్వమని చెప్తాను నేను వాడికి. ఎప్పుడైతే తల్లి స్పర్శ, తల్లి మాటలు, తల్లి చూపు వాడితో ఉంటున్నాయో ఒక ఆడతనం మీద ఆడదాని యొక్క అవగాహన కొంతలో కొంత సకారాత్మకంగా ఉంటుంది. 2, వాడికి ఉన్న తోబుట్టువులు, అదృష్టం కొద్ది వాడికి ఒక చెల్లెలు ఉంది, చెల్లెలతో పాటు ఉండమని చెబుతా. ఏదున్నా ఆ ఇద్దరు టెస్టిమోనియల్స్ దగ్గర బయటపడిపోద్ది. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అందుకనే తల్లి ఎప్పుడు బిడ్డని దగ్గరకు తీసుకోవాలా. ఆటోమేటిక్గా వాళ్ళు ఏమవుతారంటే వాళ్ళల్లో ఉన్న భావాలైనా ఆలోచనలైనా ఎలా ఉంటున్నాయి తల్లి స్కాన్ చేయగలుగుతుంది. అందుకే పిల్లల్ని హాస్టల్ వేస్తాం కదా, హాలిడేస్కి ఇంటికి తేవాలా. హాస్టల్ అనేది తప్పదు ఇవాళ, ఎవరికైనా కాలేజీ ప్రకారంగా ఇవాళ సొసైటికల్ బేస్ మీద అయిపోతుంది. కానీ టైం దొరికినప్పుడు మనం వాళ్ళతో గడపాలి.
ఇది మాత్రం చాలా అద్భుతమైనటువంటి విషయం. కాబట్టి పిల్లల్లో ముందు ముఖ్యంగా హార్మోన్స్ బ్యాలెన్స్ అయ్యేటువంటి ఆహారం ఉండాలి. వయసుకు మించిన ముందే గనక వస్తున్నారంటే ఏ ఆహారం ఆపాలి. వాళ్ళకి సరి అయిన వ్యాయామము, ధ్యానము, వీరోచితమైనటువంటి మంచి విషయాలు, కథలు, గాథలు, ఒక స్త్రీతత్వంపై పాజిటివ్ అభిప్రాయం నేర్పాలి. అదే అన్నా నేను ఇంతాక, ధర్మం నేర్పితే అధర్మం గురించి ఆలోచన లేదు. మీరు పిల్లలకి ఏది నేర్పకుండా ఇలా ఉండొద్దు అంటే, ఏది నేర్పకుండా ఎలా ఉండాలో చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? ఇవాళ చాలా పిల్లలు అంధకారంలో ఉన్నారు. ఏది రైటో ఏది రాంగో తెలియదు. చాలా ముఖ్యం. అసలు మాట్లాడే విధానం కూడా పిల్లలకి వాళ్ళు తెలియట్లేదు. అసలు ఏ వ్యక్తితో ఒక ప్రొఫెసర్తో ఎలా మాట్లాడాలి, తల్లితో ఎలా మాట్లాడాలి, తండ్రితో ఎలా ఒక అన్నోన్ పర్సన్ ఎదురైతే ఎలా మాట్లాడాలో కూడా తెలియట్లేదు. బికాస్ ద ల్యాక్ ఆఫ్ ట్రైనింగ్. అందుకే నేను ఎప్పుడు అంటాను, ఈ ప్రపంచంలో ఎంతమంది మోటివేటర్స్ ఉన్నా, ఎంతమంది గురువులు ఉన్నా, తల్లిదండ్రులకు మించిన వాళ్ళు లేరు. ఫస్ట్ వాళ్ళ తర్వాతే నేనైనా, ఎవరైనా, ఇంకొకళ్ళైనా. అందుకని ప్రత్యేకంగా ఈ విషయంలో పిల్లలు సహజంగా కలిగే ఈ మార్పులకి తల్లిదండ్రులు గమనించి వాళ్ళకు ఒక మోటివేషన్ ఇస్తూ ఉండాలి. లేదా దానికి తగ్గ విధంగా ఎవరితో వాళ్ళని సాంగత్యంలో పెడితే అవి ఆటోమేటిక్గా అర్థం చేసుకుంటారో ఆ సాంగత్యాన్నన్నా పెంచాలి. అన్నిటికంటే ముఖ్యమైనది వాళ్ళ జీవిత పర్పస్ ఏంటి, గమ్యం ఏంటో ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఉండాలి. ఇలాంటిదే తల్లిదండ్రులు బాధ్యతగా చేస్తూ ఉంటే శరీర తత్వంలో మంచి మార్పులు, ఆలోచనలో మారితే బాడీలో ఏ మార్పు రాదమ్మా. అసలు మైండ్ సెట్ అయిపోతే ఎవరున్నా ఒకటే, ఎవరు లేకపోయినా ఒకటే. ఆ స్థాయిలో మనం వాళ్ళకి ఆ థియరీ చెప్పకుండా ట్రైన్ చేయగలగడమే మన బాధ్యత. ఇదంతా పేరెంట్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది సార్. అలా ఉంది. ఎస్పెషల్లీ తల్లి అబ్జర్వ్ చేసే దానిపైన, తల్లి కమ్యూనికేషన్ని బట్టే పిల్లవాడి యొక్క భవిష్యత్తు నిర్మితం అవుతుందని అంటూ ఉంటాం కదా. అసలు ప్రతి తల్లి కూడా ఈ విషయాలపైన అవగాహన తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యుక్త వయసు వచ్చేవరకు తల్లిదండ్రుల ప్రభావం ఉంటుంది. యుక్త వయసు వచ్చిన కాడి నుంచి వాళ్ళని చెక్కుకుంటుంటారు పిల్లలు, వాళ్ళని వాళ్ళు. అప్పటిదాకా తల్లి చెక్కుద్ది, అక్కడి నుంచి పిల్లలు చెక్కుకుంటారు వాళ్ళని, నాది ఇది, నా కలరు, నా జీవితం, నాకు ఇలాంటి బ్యాగ్ అని. అప్పుడు ఏది చేస్తారంటే ముందు తల్లి ఏం చెక్కిందో దాన్ని బట్టి అప్పుడు వాళ్ళు చెక్కుకోవడం మొదలు పెడతారు. అందుకని ఫస్ట్ తల్లి పాత్ర మీరన్నట్టు ఆ తల్లిదండ్రుల పాత్ర ఎంత విలువగా ఉంటే పిల్లల్లో అంత విలువైంది వస్తుంది. ఎగ్జాక్ట్లీ, ట్రూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తల్లి.